హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? మా వీడియోస్ చూస్తున్నారు, మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు, మాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీ అందరికి ఇదే వందనాలు వందనాలు వందనాలు. నేను లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ 3000 అవర్స్ నెక్స్ట్ ఏదైతే మనకు కండిషన్స్ ఉన్నాయో టు బికమ్ యూట్యూబర్, ఆ 3000 అవర్స్ కూడా కంప్లీట్ చేసాం. అయితే యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారంటే 3000 అవర్స్ కంప్లీట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ కూడా దాటేస్తే మీరు మీ యొక్క ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మీ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు మీకు మెంబర్షిప్ తీసుకోవచ్చని చెప్పారనమాట. అంటే మనం జనరల్గా యూట్యూబ్ అంటే ఫ్రీగా చూస్తాం, ఫ్రీగా మనం అప్లోడ్ చేస్తాం, అదంతా ఇంతవరకు అందరికి తెలిసింది. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు. అంటే ఈ ఛానల్ని మనము మెంబర్షిప్ తీసుకొని దాన్ని స్పాన్సర్ చేయొచ్చు. మెంబర్షిప్ తీసుకోవడం అంటే ఏంటంటే, మీరు చాలా ఆల్రెడీ చూసింటారు, గూగుల్లో ఇంత అమౌంట్ కడితే ఇంత జీబీ వస్తుంది అది అంటారు కదా. అట్లా మెంబర్షిప్కి ఇండియాలో అయితే ₹90 కట్టాలంట. 89 రూపీస్ మెంబర్షిప్ పర్ మంత్ కట్టాలి. సో తర్వాత ఇదే అమెరికాలో మెంబర్షిప్ తీసుకుంటే $3 ఖర్చు అవుతుంది. సరే, నాకు ఇది వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, నేను చిన్నప్పుడు మా అబ్బాయిలిద్దరికి అందరికీ పిల్లలకి ఏదైనా చదువుతుంటే యూస్ టు గైడ్, అందరూ గైడ్ చేస్తాం కదండి. పిల్లలకి చేయబట్టుకొని వెళ్ళి స్కూల్లో దింపోసి వస్తాం. ఆ స్కూల్లో టీచర్ ఏదని చెప్తే అర్థం కాకపోతే మనం నేర్పిస్తుంటాం వాళ్ళకి, ఇదిరా ఇలా. అలా ఎప్పుడైతే మా పెద్దోడని చెప్పాను కదా, పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఏదైనా ఐ డిపెండ్ ఆన్ హిమ్ అనమాట. నవ్ ఐఎమ్ బికమ్ ఎ చైల్డ్ అండ్ ఈజ్ మై ఫాదర్. అదే కొంతమంది పిల్లల్ని డాడీ అంటారు, నాన్న అంటారు, చెప్పు నాన్న అంటారు, డాడీ అని పిలుస్తారు కొంతమంది. అట్లా మై ఎల్డెస్ట్ సన్ శరవణన్ గణేష్ ఈజ్ మై గైడ్, ఈజ్ మై మెంటర్. ఆయన అన్ని, ఎందుకంటే మనకు అర్థాలు కూడా వచ్చేసినాయి, ఇంకా మొత్తం చిన్న అక్షరాలు చదివి నేర్చుకునేంత ఇది లేదు ఇప్పుడు మనకు. అందుకనే వాడికి చెప్పారే, నువ్వు చూడరా, అది ఏదో చెప్తున్నారు మెంబర్షిప్ అంటున్నాడు, అదే కొంచెం చూడరా అంటే వాడు చూసి ఏం లేదు డాడీ, ఇట్లా మెంబర్షిప్ తీసుకోవాలి, పర్ మంత్ వాళ్ళకి ఇంత కట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక స్టార్ కనిపిస్తుంది వాళ్ళ పేరు ముందు మీ కమెంట్ పెట్టినప్పుడు, అండ్ దేర్ కమెంట్ విల్ బీ ఆన్ ద టాప్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది కమెంట్స్ అనేసి ఏదో చెప్పాడు. సరే, మెంబర్షిప్ పార్ట్ పక్కన పెడితే అసలు మనం అంటూ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్లో వచ్చిన తర్వాత ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే కుతూహలంతో, ఒక ఆశతో, ఒక ఎంకరేజ్మెంట్తో నేను ముందుకు వస్తానన్నమాట. సో మొత్తానికి వాడి దగ్గర నేర్చుకున్నాను ఏంటి మెంబర్షిప్ అంటే ఏంటి, మెంబర్షిప్ ఎలా చేస్తారు, ఎలా చేయాలి అని చెప్పేసి. మనం మెంబర్షిప్స్కి కొన్ని సలహాలు ఏదో ఇచ్చుంటారు. మీరు ఒకసారి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కదా, అది ఓపెన్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ ఒకటి ఉంటుంది, దాని పక్కన జాయిన్ ఒకటి ఉంటుంది. ఆ జాయిన్ అనేది రీసెంట్గా 2-3 రోజుల ముందే వచ్చింది. అది ఇంతకుముందు జాయిన్ అనేది ఉండదు. ఎందుకంటే వాట్ ఐ నో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అండ్ ఈ జాయిన్ కొడితే మనకి ఏమవుతుందంటే 89 రూపీస్ కట్ అవుతుంది. ఒక మంత్ 89 రూపీస్ అనమాట. సో కొట్టిన తర్వాత ఒక మంత్ తర్వాత మనం కావాలంటే ఎందుకు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయడం అనేసి అనుకుంటే మనం జాయిన్ మెంబర్షిప్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. మెంబర్షిప్ నుంచి, సబ్స్క్రైబ్ నుంచి విత్డ్రా చేయకండి, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. ఇంకా ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో అది దట్ ఈస్ అ ఫెసిలిటీ అనమాట. సో ఇదంతా చేసిన తర్వాత వాడు ఏమంటాడంటే, మీ మెంబర్స్కి సెపరేట్గా మాట్లాడండి, వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి, మీరు కొన్ని వీడియోస్ వాళ్ళ కోసం చేయండి, మీరు వాళ్ళకు స్పెసిఫిక్గా స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. ఇవన్నీ ఆ గైడ్లైన్స్లో ఉన్నవన్నమాట. సో నేను చదువుకున్నప్పుడు ఏదైనా ఒక పుస్తకం చదివిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలాగే వెనక చెప్తుంటాను అనమాట. చెప్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ మెంబర్షిప్ మా అబ్బాయి కట్టాడు. శరవణన్ గణేష్ ఏదైతే నేర్పించాడు ఇదంతా చెప్పేసి, డాడీ నేను ఇమ్మీడియట్గా నీ మెంబర్షిప్ తీసుకుంటాను అని చెప్పి అక్కడ మెంబర్షిప్ తీసుకుంటే $3 కట్టాల్సి వస్తుంది. సో ఈఎస్ పేడ్. సో ఫస్ట్ మెంబర్ ఎవరంటే శరవణన్ గణేష్. థ్యాంక్ యూ మై డియర్ సన్, మై డాడీ, మై నాన్న ఫర్ మేకింగ్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెంబర్షిప్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో టేకింగ్ ఏ మెంబర్షిప్, ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్నాను అనమాట. ఇంక తర్వాత శ్రీదేవి గణేష్ మెంబర్షిప్ తీసుకున్నారు. సో అలా ఒకళ్ళొకళ్ళు కొంతమంది మెంబర్షిప్ తీసుకుంటారు. సో ఇట్స్ ఓన్లీ వాళ్ళ మనం యూట్యూబర్ అవ్వడానికి స్టెప్స్ అనమాట, ఒక్కొక్క స్టెప్స్. సో మేజర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టోటల్. మీరు యూట్యూబర్ అవ్వడానికి
ఉండే కండిషన్స్లో అది చివరి కండిషన్. ఆ తర్వాత యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ యూట్యూబర్. తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి ముందు. అది పెద్ద సముద్రం అనమాట. సముద్రంలో కొంచెం కొంచెం మనం నేర్చుకుందాం అని అన్నీ ఒకటిసారి నేను నేర్చుకున్నా కష్టమే. అది మీకు చెప్పినా మనకు అది అర్థం కాదు ఎవరికైనా కూడా. సో ఇది ఈరోజు నేను మీకు చెప్పాల్సిన అనుకున్నాను. సో ఐ వాంట్ టు ప్రపోజ్లీ థ్యాంక్ అవర్ శరవణన్ గణేష్ యాజ్ వెల్ యాజ్ శ్రీదేవి ఫర్ బికమింగ్ ద మెంబర్షిప్ ఆఫ్ మై ఛానల్. సో ఇది ఒక పార్ట్. ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియో ఏంటంటే నా డ్రామాల గురించి చెప్పుకోవాలన్నమాట. డ్రామాల్లో ప్రాక్టీస్ ఎలా చేస్తారు? అందరూ ఫస్ట్ డైలాగ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే డైలాగ్ చెప్పగలరు. కాబట్టి డైలాగులు నేర్చుకోవాలి. ఒక పుస్తకం ఉంటుంది అనుకోండి. నేను నెక్స్ట్ వేయబోయే డ్రామా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. డ్రామా పేరండి, నాది కదా అది. సో డ్రామా పేరు ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఆ డ్రామాలో 33 పేజెస్ నోట్బుక్, అది బుక్ స్క్రిప్ట్. ఫస్ట్ అందరూ డ్రామా ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. డ్రామా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ని అందరూ చదవాలి. స్క్రిప్ట్ తీసుకొని ఎవరి రోల్లో వాళ్ళు ఆ రోలు వచ్చే డైలాగ్ వాళ్ళు చదవాలి. అలా చదువుతూ ఉంటే ఒక 2-3 డేస్ రీడింగ్ అంటారు దాన్ని. రీడింగ్ అయిన తర్వాత ఏంటంటే ఈ మైండ్లోకి వెళ్ళిపోద్ది ఆ డైలాగ్. ఆ తర్వాత పుస్తకం మూసేసి, మనం చదువుకునేటప్పుడు చేస్తాం కదా, పుస్తకం తెరిచి చదువుతాం, తర్వాత మూసేస్తాం. పుస్తకం మూసి మనం ఆ డైలాగ్స్ అన్నీ వితౌట్ సీయింగ్ ద బుక్ ప్రాక్టీస్ చేయాలి. ఒకతను మాత్రం పట్టుకుంటాడు, ఎందుకంటే వీళ్ళు జంప్ చేస్తారు, లేని చెప్తారు, అసలు ఉండేది మర్చిపోతారు, ఇలాంటివన్నీ అవుతాయి. కాబట్టి డైరెక్టర్ ఎవరు ఉన్నారో అతను పుస్తకం పట్టుకుంటాడు, అతను ఓపెన్ చేసి చూస్తుంటాడు. సో దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రాక్టీస్, దట్ యూ టెల్ ద డైలాగ్స్ వితౌట్ సీయింగ్ ద స్క్రిప్ట్. ఇంక థర్డ్ స్టేజ్ ఆఫ్ డ్రామా ప్రిపరేషన్ ఏంటంటే అప్పుడు నిలబడి చేయాల్సి వస్తుంది. యాక్షన్ పార్ట్ అనమాట. యాక్షన్ పార్ట్ ఏంటి? నిలబడి యాక్షన్తో పాటు ఆ డైలాగ్ చెప్పడం అనేది థర్డ్ స్టేజ్ ఆఫ్ ది డ్రామా ప్రాక్టీస్. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా ఎక్స్పీరియన్సెస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది డ్రామా అంటే ఏంటి. మనకు మీకు తెలియదని కాదు, డ్రామా అంటే ఏంటి అనేది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అనమాట. సో అట్లా రిహార్సల్ చేస్తుంటే అప్పుడు కూడా స్క్రిప్ట్ డైరెక్టర్ చేతిలో పట్టుకుంటాడు, ఎందుకంటే మనం అంతా జంప్ చేస్తుంటాం అనమాట. జంప్ ఎలా చేస్తామంటే ఇప్పుడు నెంబర్ 1 సీన్ రావాలంటే నెంబర్ 4 సీన్లో డైలాగ్ తెచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ జంపింగ్. అది అవుతుంది, ఎందుకంటే మనం స్కూల్ డేస్లోనే చదువుకుంది మర్చిపోతాం. నేను 10th క్లాస్ చదివేటప్పుడు 25 థియరమ్స్ ఉండేది, ఒక్క థియరం కూడా చదవలేదు, ఎందుకంటే అవి గుర్తురావు. అలా చదువుకుంది గుర్తుపెట్టుకొని రాయడం ఒక విషయం. అదే అంటారు చూడు, గల్లీలో ఎవడైనా 6 కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడే క్రికెటర్ అంటారు. అట్లా అది నేర్చుకుని అలా చెప్తున్నాను. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్ డ్రామా ప్రాక్టీస్. నేను రిహార్సల్ చేస్తూ మేము ఎలా చదువుకున్నామో అది కూడా ఈ వీడియోలో పెడతాను, దయచేసి అది కూడా చూడండి. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై వ్యూయర్స్. ఏ గ్రాండ్ సక్సెస్. మీరు నా ఛానల్ చూస్తూ ఉన్నారు, నా ఛానల్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి ఆదరణ ఇస్తున్నారు. నేను టేకప్ చేసింది ఒక ఫెయిల్ కాకుండా నిలబెట్టింది మీరే. థ్యాంక్ యూ, బాయ్. కంప్లైంట్ చేస్తా పోలీస్ స్టేషన్కి. నిజమేనా? నీకు అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం దానికి కాదండి, నాకు వచ్చింది. కష్టం నీకు వస్తే అది చెప్పడం దేనికి? నీ వల్ల అన్ని కష్టాలు రావటం ఏమిటమ్మా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పించాలండి. ఈరోజు ఉదయభాను సహాయ సంస్థ అంటూ ఈ ఇదిలోకి వస్తేను వినండి, మట్టి కొండ కొంటే ఇత్తడి బిందె ఫ్రీగా ఇస్తారంటే అందుకని నువ్వు ఎంత తక్కువ పనులు చేస్తావు, ఎంత తెలివి తక్కువ పనులు చేస్తావు అని అనుకోలేదు. అయినా చచ్చి ఏం సాధిస్తావు? జీవితంలో ఏమైనా చూడాలన్నా, అనుభవించాలన్నా, వాటిని సాధించడానికి సంసారాన్ని తెలివిగా మర్చుకోవాలి, పొదుపుగా చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అర్థమైందా? చూడు శంకరం, సంసారం అన్నాక భార్య భర్తలు ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పొరపాటు జరుగుతుంటాయి.
వాటిని వివేకంతో పరిష్కరించుకోవాలి కానీ ఇట్లా కొట్లాడలు చేసుకోకూడదు. ఆయన నువ్వేంటి పోలీస్ స్టేషన్ అనగానే అలా కంగారు పడిపోయావు? తప్పు చేయకుండా ధైర్యంగా ఉండాలి. చూసారా ఈ వెటకారం? అలా నవ్వుతూ పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారం చేసుకోవాలమ్మా. అది చూస్తా అమ్మా భవానీ, నాకు ఆకలి వస్తుంది. ఎర్ర బస్సులో ప్రయాణం చేసి వచ్చేసరికి ఒళ్ళు రూమని పెందరాడే ముద్ద తిని నిద్రపోతాం. స్నానం చేసి రా. ఏమండి మీరు పాడు చేసి శుభ్రంగా పడుకోండి. నాన్నగారు నిద్రపోవడానికి మంచం వేసి భోజనాన్ని వడ్డిస్తాను. పదవయాలుడు సంచిలా రండి, గదిలో పెడతాను. అలాగే అమ్మా భవానీ, కొద్దిగా మధ్యకుంటే పోయమ్మా. సరే అమ్మా. బాగా పొద్దుపోయి టీవీ కట్టేసి నిద్రపోతే బాగుంటుంది. నాన్నగారి భోజనం కానివ్వండి. ఏమండి ఏమండి టీవీ పైన మాత్రలు ఉన్నాయి, వాటిలో నిద్రపోతలేవో తీసిపెట్టండి. అలాగే అల్లుడు, ఈవేళ కూర చాలా బాగుంది. ఎక్కడ తెచ్చావు? మాకు తాతగా ఇచ్చేవాడి దగ్గరే. ఇదిగోండి నిద్ర మాత్రం. దిండి కింద పెట్టు బాబు, తర్వాత వేసుకుంటాం. ఈ నిద్ర మాత్రం ఎప్పటి నుంచో వాడుతున్నారు మాయ? ఈ మధ్యనే కీళ్ళ నొప్పి లేకపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నిద్ర పడడానికి ఈ మాత్రలు వేసుకోమన్నారు. ఏమండి నాన్నగారికి నిద్ర మాత్రలు ఇచ్చారా? సరే, నువ్వు త్వరగా వచ్చి నిద్రపో. రేపు ఉదయాన్నే గుడికి వెళ్దాం. కృష్ణాష్టమి గుర్తుందా? గుర్తుంది. ఏంటి ఏంటి? కృష్ణుడు జైల్లో పుట్టాడంటగా. నాకు ఇప్పుడు ఆ కథ చెప్పే ఓపిక లేదు. నిద్ర వస్తుంది, నువ్వు నిద్రపో. నిద్రలో లేవాలి కదా. సరే తెలుసులేండి. ముగ్గురు నిద్రపోతాను. కాసేపటికి ఆ దొంగ కిటికీ ఊచు తీసి ఇంకోటి వస్తాడు. ఇల్లంతా పరిశీలిస్తుండగా బయట నుంచి అరుపులు. రాజు సుబ్బారావు ఒక దొంగలు పడ్డారంటగా. దొంగ పక్క మీద దొంగలు పడ్డారంట. నేను వెళ్ళి చూసొస్తా. సార్ ఇటు చూడండి సార్ ఒకసారి. పదమామా. ఏమండి వింటున్నారా? మిమ్మల్నేనండి. ఎవరో దొంగోడు వచ్చాడు కదా. ఎవరింట్లో దొంగలు పడ్డారు? మన ఇంట్లో కాదుగా. ఎవరింట్లోనో దొంగలు పడ్డారు. అది ఎవరింట్లో దొంగలు పడ్డారు? ఎవరి ఫోన్ వస్తుంది? మన ఇంట్లో కాదు కదా. మన ఇంట్లో కాదు కదా, నీకెందుకు భయం? అలా ముందులా నిద్రపోకపోతే బయటికి వెళ్ళి చూడొచ్చుగా. సుఖంగా నిద్రపోలేవు కదా. సరే పద చూద్దాం. ఇద్దరు బయటికి వెళ్ళగానే దొంగోడు లోపలికి వెళ్ళాడు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సారీ సార్, నాకు మూడు బాగాలేదు. ఏమైంది బంగారు? వాట్ హ్యాపెండ్? నేను ఒక నెల వచ్చేస్తున్నాను సార్. అతని లఘు, అతని ఫిజిక్, అతని హైట్, ఎవ్రీథింగ్ నన్ను చంపిస్తున్నాయి. కానీ అతనికి కూడా నేనంటే నవ్వు ఉందో లేదో తెలియట్లేదు. నో ఖచ్చితంగా ఉంది. ఓ ఏంటి? లవ్. అదెలా తెలుస్తుంది? అందులో ఏముంది? అతను డైరెక్ట్గా అడుగు, కాదనదు. అమ్మాయిని కదా సార్. ఇద్దరు అయినో. నీకు మంచి ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఓ మంచి కార్ తీసుకో. నాకు కార్ లేదు సార్. డోంట్ వరీ. ఇదిగో మై 1 సాంత్లో తీసుకో, ఫుల్గా పెట్రోల్ కొట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. 1 సెకండ్ తీసుకో. ఇంత డబ్బా సార్? నాది నీది కాదు, నీది కాదు. ఏంటి సార్? డబ్బు. ఆ కార్లో నీ లవర్ని ఎక్కించుకొని స్పీడ్గా హైవే మీద దూసుకుపో. పెట్రోల్ అయిపోయింది వెళ్తానే ఉండు. మధ్యదారిలో నీ లవర్ మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగలేదంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉన్నట్లు. ఆ టైంలో ఐ లవ్ యూ చెప్పేసాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేత, ఏంటి సార్?
ఎన్ని గంటలకి నీ అవ్వాలి? ఎందుకు సార్? నీతో కారులో రావాలి కదా. మీరెందుకు సార్ నాతో రావటం? యూ నాటియా, నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదా. జస్ట్ సార్, మీలో నాకు నచ్చింది మీ కామెడీ సెన్స్. మిమ్మల్ని ఏ అమ్మాయి సార్ లవ్ చేస్తుంది? నేను లవ్ చేస్తుంది విజయ్ సార్. బాయ్. మానియమ్మ ఏమిటిది? మానియమ్మ లవ్ వాళ్ళది, ఆయిల్ నాదా? హాయ్, ప్లీజ్ ఫాలో కిట్టా గణేష్ ఇన్ యూట్యూబ్. ఇదండి మా ఛానల్. అలా అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, డ్రామాలు చూడండి, పాటలు చూడండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. మా జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో ప్రతి నెల ప్రోగ్రామ్. ఈ మధ్య ప్రోగ్రాంలో డ్రామాను స్టార్ట్ చేశాం కాబట్టి మొన్నటి ప్రోగ్రాంలో 2 డ్రామాలు ఉన్నాయి. సూపర్ డ్రామాస్ చూస్తే నవ్వి సంతోషపడతారు. ఈ కన్ను కోపాలు, వెన్నెల్లు దీపాలు, ఆ ముద్దు మురిపాలు, ఈ పొత్తు సోపాలు. ఈ చుక్కరాకతో నా రాత్రి నవ్వని, కలలన్నీ కలయికలే. వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు. అవునండి, మా ఛానల్లో కిచెన్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇదే భలే వంట చేసి ఆ వంటకాలు మీ అందరికీ పెట్టేసింది అనమాట. యూట్యూబ్లో చూసాయి. కిట్టా గణేష్ అని కొట్టండి, యూట్యూబ్లో నేను కనిపిస్తాను. ఏకాంత సేవకే ఇన్నాళ్ళు వేచాను, ఏకాంత వేళలో నీ చెంత చేరాను. ఈ వేత వెన్నెలే జావిల్లి దీవెనా, వలపులనే వయసులలో వందనాలు. కన్నులలో నీరు నిలిపి చల్లనైన నా దేవికి వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు. నెక్స్ట్ బీట్ సాంగ్ అండి. 2 ఆగస్ట్ కేక్ కటింగ్ డే గుర్తుంది కదా, గుర్తుపెట్టారా? 2 ఆగస్ట్ త్యాగరాజంలో ఆ మీట్లో సాంగ్ ఉంది.